ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. రాష్ట్రంలో మళ్ళీ ఎన్నికలు. మొదట ఈ జిల్లాల వారికి మాత్రమే. ఈరోజు ఈ వీడియోలో దీనికి సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే చూసిన వెంటనే లైక్ చేయండి, అదేవిధంగా షేర్ చేయండి, అదేవిధంగా కామెంట్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టండి. ఇక ఆలస్యం చేయకుండా ఈరోజు వీడియోలో ఉన్నటువంటి ముఖ్యమైన సమాచారంలోకి అయితే వెళ్ళిపోదాం. ఇటీవల కాలంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 117 స్థానాలకు గాను 64 స్థానాలతో రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది. లోక్సభలో జరిగిన ఎన్నికల్లో 8 సీట్లకు బీజేపీ, 8 సీట్లు కాంగ్రెస్కి రావడం జరిగింది. అయితే బీఆర్ఎస్ పని అయిపోయిందని అంతా అనుకుంటున్న వేళ రాష్ట్రంలో టీఆర్ఎస్ మళ్ళీ పైకి రావడానికి ఉపయోగపడే ఎన్నికలు వస్తున్నాయి. రాష్ట్రంలో ఉన్నటువంటి 17,000 గ్రామ పంచాయతీ ఎన్నికలు సెప్టెంబర్ వరకు నిర్వహించాలని రాష్ట్ర హైకోర్టు సంచలన తీర్పు వెదజల్లడం జరిగింది. ప్రభుత్వం నెల రోజుల సమయంలో నిర్వహిస్తామని కోర్టుకు చెప్పగా ఎన్నికల సంఘం మాత్రం 2 నెలల సమయం అడగగా కోర్టు మాత్రం 3 నెలల సమయం కేటాయించడం అయితే జరిగింది. తద్వారా మాజీ సీఎం కేసీఆర్ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీని పురోగతి చేయడానికి ప్రయత్నిస్తారని చెప్పడంలో ఎలాంటి నిస్సందేహం లేదు. పాత సర్పంచులు తమలను సర్పంచ్గా అయినా కొనసాగించాలి, లేకపోతే ఎన్నికలైనా నిర్వహించాలని ఒక అభ్యర్థి వేసిన కోర్టులో పిటిషన్ ద్వారా ఈ కేసులో కోర్టు తన తీర్పులను వెదజల్లడం అయితే జరిగింది. మరి రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఏ పార్టీకి ప్రజలు పెద్దపీట వేస్తారనేది కామెంట్ రూపంలో వ్యక్తీకరించడానికి ప్రయత్నం అయితే చేయండి మిత్రులారా.